ఈ వీడియోలో మనం వర్కౌట్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరైతే జిమ్ స్టార్ట్ చేసిండ్రో అంటే ఎలాంటి వర్కౌట్ స్ప్లిట్ ఫాలో కావాలి, లైక్ సింగిల్ మజిలా, పుష్పులా, ఒక్కరు విధంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి వర్కౌట్ స్ప్లిట్ ఫాలో అవ్వాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. సింపుల్గా ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ తీసుకోకండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలాంటి వేరియేషన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో. సో దాన్ని బట్టి మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకునేటట్టు నేను చెప్తా. యాక్చువల్లీ ఇది నిన్న తీయాల వీడియో, ఇవాళ తీస్తున్నా. నిన్న వర్షం దారుణంగా కొట్టుండే ఈవినింగ్, సగం మునిగిపోయింది బండి. ఇక సోదోలేషన్. కానీ పాయింట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిమ్కి వస్తారు, అచ్చుడితోటే కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయండి. స్ట్రెచ్చింగ్స్ కూడా కొన్ని బేసిక్స్ చేయండి సరిపోతాయి. స్ట్రెచ్చింగ్స్ ఎట్లా చేస్తారంటే లైక్ మనం స్కూల్లో చేస్తారా, మన పీటీ సార్ కూడా చెప్తారు కదా, సో అట్లనే చేసేయండి. హెడ్ రొటేషన్ నుంచి ఫుట్ రొటేషన్ వరకు. దాని తర్వాత ఒక 5 minutes థ్రెడ్మిల్ చేయండి. మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అసలు మీరు జిమ్కి వస్తారు, మీ గోల్ ఏంటిది? చాలా టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, ఓకేనా, వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, మీ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, అథ్లెటిక్ ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ స్టెబిలిటీ ట్రైనింగ్ ఉంటుంది. చాలా టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మెయిన్లీ వచ్చేది ఏంటంటే కొవ్వు కొనికి వస్తారు, పొట్ట, ఫ్యాట్, కొంచెం లావ్ అయ్యి ఆ పర్సనాలిటీతో వస్తారు. ఆ కారణంతో మెజారిటీ జిమ్ జాయిన్ అవుతారు. సో మీరు ఏం చేస్తారంటే ఫోకస్ ఆన్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన తర్వాత మజిల్ హైపర్ట్రోఫీ, తర్వాత మజిల్ బిల్డ్ చేయడానికి చేయండి. సో ఇప్పుడు పాయింట్కి వస్తే మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది కంపౌండ్ మూమెంట్స్ మీద. ఐసోలేషన్ మూమెంట్ కంటే కంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటిది? మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నట్టు. ఐసోలేషన్ మూమెంట్ అంటే ఏంటిది? ఒకటే సింగిల్ మజిల్, దాన్నే గట్టిగా చేయడం అన్నట్టు. కంపౌండ్ మూమెంట్స్ అంటే ఒక మజిల్ కాకుండా 2-3 మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో మీకు ఇట్లా చెప్తే కాదు కానీ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమైపోతుంది. మెయిన్లీ మీరు అప్పర్ బాడీ చేసేటప్పుడు లైక్ బెంచ్ ప్రెస్ ఇంక్లూడ్ చేసుకోండి. మనకి ఇక్కడ ట్రైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది, కోర్ ఎంగేజ్ అవుతుంది, ఇంకో చెస్ట్లో పడుతుంది, పెక్స్లో, షోల్డర్ ఫ్రంటల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది చేసేటప్పుడు కూడా నేను ఇది కూడా వీడియో చేసిన, లైక్ బెంచ్ ప్రెస్ ప్రతి పాయింట్ చెప్పిన ఎట్లా తీసుకోవాలి ఏందనేది. ఐసైడ్కి ఈక్వల్ ఉండాలి, వెనక ఆర్చ్ పొజిషన్ ఉండాలి. లైక్ ఇది తీసుకోవడం కూడా హ్యాండ్ ఇది ఇట్లా ఈ యాంగిల్ రావాలి, ఎల్ షేప్. మీ కోర్ని టైట్ చేయండి, కోర్ని గ్లూట్స్ని టైట్ చేసి ఈ ఫుట్ కూడా కనిపిస్తుంది, ఈ ఫుట్ కూడా కిందకి నేలకు వత్తండి రెండింటి. ఈ రాడ్ మీ లోవర్ పెక్స్కి టచ్ కావాలి, మీ లోవర్ పెక్స్ కన్నా మీ నిప్పుల కన్నా టచ్ అయ్యి పైకి ప్రెస్ చేయండి. పైకి ప్రెస్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్ ఆ మూమెంట్లో అయిపోవాలి, బ్రీత్ అవుట్. సో మీరు ఎప్పుడైనా చెస్ట్ చేసేటప్పుడు లైక్ అప్పర్ బాడీ చేసిన ఇది బెంచ్ ప్రెస్ ఇంక్లూడ్ చేసుకోండి. లోవర్ చేసినప్పుడు అయితే వెయిటెడ్ స్క్వాట్స్. మీది ఇక్కడ రాకపోతే అంటే ఇది చేయరాకపోతే గో విత్ స్మిత్ మిషన్. మీకు ఏంటంటే కొంచెం సేఫ్ ఉంటుంది, స్టెబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చేసాను అనుకో, నా ఫ్యూమర్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా చేస్తే నా బాడీ నేను ఎంత స్ట్రేట్ పెట్టినా, నేను స్ట్రేట్ పెట్టాలని చూస్తే నేను వెనక కింద పడిపోతా, ఎందుకంటే నా ఫ్యూమర్ పెద్దగా ఉంటుంది. నేను ఇప్పుడు స్ట్రేట్ పెట్టాలని చూస్తున్నా, వెనక పడిపోతున్నా. కానీ ఇప్పుడు నేను కింద పడిపోతున్నా కదా, నేనేం చేస్తున్నా అంటే అందుకే కింద ఇది వేస్తున్నా. దీన్ని ఏమంటాం, ప్లేట్, వెయిటెడ్ ప్లేట్. అందుకే నేను వెయిటెడ్ ప్లేట్ వేసిన. సో ఇట్లా వేసుకున్నాను అనుకో, మరి అంతగానం బెండ్ కాను, అదే ఇది లేకపోతే బెండ్ అయిపోతున్నా. అప్పుడు ఎక్కువ బెండ్ అయింది అనుకో, నేను చేసిన అనుకో ఒకవేళ వెయిటెడ్ స్క్వాట్, నా లోవర్ బ్యాక్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ అయిపోతుంది. అండ్ డిస్క్ బల్జ్ అంటాం కదా, వీటి వల్ల కూడా కారణాలు అవుతాయి అన్నట్టు. సో అందుకే ప్లేట్ వేసిన. ఒకవేళ మీ ఫ్యూమర్ కూడా పెద్దగా ఉంటే ఇట్లా వేసుకోండి, ఆర్ ఎల్స్ గో విత్ స్మిత్ మిషన్. ఇది ఎప్పుడైనా మీ ట్రాప్స్ మీద పెట్టుకోండి, నెక్ మీద పెట్టుకోకండి. నెక్ మీద పెట్టుకుంటే ఇంజురీ అవుతుంది. సో ఈ ట్రాప్స్ ఉంటాయి కదా, ఈ ట్రాప్స్ మీద పెట్టుకోండి.
హిల్స్ పెట్టే దీని మీద. బ్రీతింగ్ కూడా చెస్ట్లోకి తీసుకోకండి, కడుపులోకి తీసుకోండి. పైనే బ్రీతింగ్ తీసుకోండి, పైనే బ్రీత్ అవుట్ చేయండి. అప్పర్ బాడీ చేసినప్పుడు బెంచ్ ప్రెస్ అండ్ లోవర్ బాడీ చేసినప్పుడు వెయిటెడ్ స్క్వాట్స్. బ్యాక్ రోజు బెంట్ ఓవర్ రోస్ యాడ్ చేసుకోండి. లైక్ ఇది ప్రొనేటెడ్ గ్రిప్ పట్టుకోండి. ప్రొనేటెడ్ అంటే ఇది, సుపినేటెడ్ అంటే ఇట్లా, ప్రొనేటెడ్ అంటే ఇది. ఈ గ్రిప్ పట్టుకొని మీ లోవర్ కడుపు ఉందా ఇందులోకి తీసుకోండి. అంటే నార్మల్ ఇట్లా చేస్తారు కదా, ఇందులోకి తీసుకోండి. మీ బ్యాక్ని మొత్తం స్క్వీజ్ చేయండి. తర్వాత మొత్తం స్ట్రెచ్ చేయండి. అప్, స్క్వీజ్ ద బ్యాక్, డౌన్, స్క్వీజ్ ఇట్, డౌన్. ఇంకోటి ఏం యాడ్ చేసుకుంటారంటే అప్పర్ బాడీ చేసినప్పుడు ప్రెసెస్, షోల్డర్ ప్రెస్, బార్బెల్ షోల్డర్ ప్రెస్ అంటారు. ఇది మూమెంట్ కూడా చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ముందుకి ఇట్లా ప్రెస్ చేస్తారు. ఇట్లా ప్రెస్ చేయద్దు. మీ హెడ్కి హాఫ్ రేంజ్ రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈనంకెళ్ళి దించాలి. మూమెంట్ ఇది. మళ్ళీ ఇది ఏంటంటే ఒక ఈ ఈ ఈ లెవెల్లో రావాలి మూమెంట్. నాది ఇట్లా వచ్చింది, మళ్ళీ పైకి ప్రెస్ అయింది, మళ్ళీ ఇట్లా పోయింది. పుషప్స్ పులప్స్ అయితే మ్యాండేటరీ. సో మీకు స్ట్రెంత్ ఇంప్రూవ్ కావాలంటే పుషప్స్, పులప్స్, బార్ డిప్స్. బార్ డిప్స్ అస్సలు మర్చిపోతారు చాలామంది. బార్ డిప్స్ అంటే మీకు చూపిస్తుంది కూడా. పుషప్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, బార్ డిప్స్ తెలియదు కదా. పులప్స్ అంటే అది కూడా తెలుసు, పట్టుకొని ఇట్లా లాగుతాం కదా. సో వాటి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. నేను చెప్పినవి మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి. అప్పర్ బాడీ చేసినప్పుడు అవి, లోవర్ బాడీ చేసినప్పుడు ఇది. అండ్ లెగ్ ప్రెస్ యాడ్ చేసుకోండి. నేను వర్కౌట్ స్ప్లిట్ కింద రాస్తా. ఒక బిగినర్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎట్లా ఏంది అనేసి నేను వర్కౌట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. బార్ డిప్స్ అంటే ఏం లేదు, ఇదే పులప్స్ మిషన్కి ఏముంటుంది అది. సో ఇది అన్నట్టు బార్ డిప్స్. ఇది చాలామందికి ఇష్టం. ఇది ఇట్లా లోవర్ పెక్స్ ఉంటాయి కదా, ఇది చాలామందికి ఇష్టం. అది ఇక్కడనే బిల్డ్ అవుతుంది. సో ఇది అండ్ పులప్స్. పులప్స్ అంటే ఇది. సో ఇవి కూడా మ్యాండేటరీ, ఇవి కూడా యాడ్ చేసుకోండి. మీ స్ట్రెంత్ ఇంప్రూవ్ కావాలంటే ఇవి పక్కా వేయాలి. అప్పర్ బాడీ చేసినప్పుడు బెంచ్ ప్రెస్, షోల్డర్ ప్రెస్, బెంట్ ఓవర్ రోస్. అంటే బ్యాక్ చేసినప్పుడు బెంట్ ఓవర్ రోస్, చెస్ట్ చేసినప్పుడు బెంచ్ ప్రెస్ అండ్ స్క్వాట్స్. అంటే లెగ్స్ చేసినప్పుడు వెయిటెడ్ స్క్వాట్స్. ఇంకేం చెప్పిన షోల్డర్ ప్రెస్, బార్బెల్ షోల్డర్ ప్రెస్, షోల్డర్ చేసినప్పుడు ఇవి అయితే పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. సిరీస్ కూడా కంటిన్యూ చేస్తా. లైక్ మండే ఏం చేయాలి, ట్యూస్డే ఏం చేయాలి, ఇట్లా వీక్లీ ఏం చేయాలనేసి. సో కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఒకవేళ మీ స్ట్రెంత్ మరీ తక్కువ ఉంటే క్రియేటిన్ యూజ్ చేయండి. యూ కెన్ యూజ్ మై కోడ్ రామెంబి. దీని అఫీషియల్ సైట్కి వెళ్ళండి, బయట కొనకండి. దీని అఫీషియల్ సైట్కి వెళ్ళి నా కోడ్ యూజ్ చేయండి, ఇంకా మీకు తక్కువ డిస్కౌంట్ వస్తుంది. థ్యాంక్స్, నమస్తే.